మన భూమి పైన ఏముందనేది చాలా వరకు తెలుసుకున్నారు కానీ భూమి లోపల అది సముద్రం లోపల ఏముందనేది మాత్రం చాలా తక్కువ తెలుసుకున్నారని చెప్పాలి. ఇఫ్ ఇన్ కేస్ ఒక సబ్మెరైన్ తీసుకొని సముద్రం లోపల 750 మీటర్ల లోతులకు వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? అక్కడున్న ప్రెజర్ వల్ల సబ్మెరైన్ అయితే మాత్రం పూర్తిగా ధ్వంసం అవుతుంది. అదే ఒక మనిషి ఎటువంటి ఆక్సిజన్ సిలిండర్ లేకుండా 1 కిలోమీటర్ లోతు సముద్రంలోకి వెళ్తే ఏమవుతుందంటే ఆ మనిషి యొక్క ఊపిరితిత్తులు మాత్రం పూర్తిగా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. అసలు సముద్రం కింద ఏముంది, అసలు సముద్రం ఎంత లోతుంది? ఇప్పటి వరకు మనం చూసుకున్నామంటే 11 కిలోమీటర్ల లోతు వరకే మనం వెళ్ళగలిగాం అనమాట. దాన్నే ఛాలెంజర్ డీప్ అంటారు. ఆ తర్వాత ఏముందనేది మాత్రం ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. సరే, ఈ వీడియోలో అసలు సముద్రం కింద ఏముంది, అసలు సముద్రం లోపల ఎటువంటి జంతువులు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనిషి ఇంతవరకు 11 కిలోమీటర్ల లోతున్న ఛాలెంజ్ డీప్ అనే ప్లేస్ని మాత్రమే కనిపెట్టగలిగాడు. భూమిపైన 71% నీరు మాత్రమే ఉంది. దీనిలో కేవలం 5% మాత్రమే మనం చూడగలిగాం. కేవలం ఈ 5%లోనే కొన్ని కోట్ల జీవులను మనం కనిపెట్టగలిగాం. అంటే మిగతా నీటిలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో, ఇంకా ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో ఒకసారి మీరే ఆలోచించండి. భూమిపైన జీవం అనేది సముద్రం వల్లే మొదలైంది. ఇక్కడ అన్నిటికంటే ముందు సూక్ష్మ జీవులు పుట్టాయి. అలా కాలం గడుస్తున్న కొద్దీ ఎవల్యూషన్ చెంది వేరే రకాల జీవులుగా మారాయి. అందువల్ల భూమిపైన ఉన్న జీవులు సముద్రంలో జీవులతో కంపేర్ చేస్తే నథింగ్ అనే చెప్పాలి. సముద్రంలో చాలా జీవులు మనం కనిపెట్టలేకపోయాం కూడా. వీటి గురించి సైంటిస్టులు కంటిన్యూగా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. సముద్రం కింద ఆసక్తికరమైన ప్రపంచం ఉంది. సముద్రం యొక్క లోతు సగటు 12,080 అడుగులు ఉంటుంది. కానీ మరియానా ట్రెంచ్ వంటి కొన్ని ప్రాంతాల్లో 36,000 అడుగులు ఉంటుందని చెప్తున్నారు. ఇది ఎలాంటి ప్లేస్ అంటే ఇక్కడ సూర్యుడి కిరణాలు కూడా చేరుకోలేవు. ఇక్కడ పూర్తిగా చీకటి మాత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉండే వాటర్ ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఇక్కడ చేరుకోవడానికి మనిషి మృత్యు నోట్లో తలపెట్టినట్టే అవుతుంది. అందువల్ల కేవలం 8 మంది మాత్రమే ఇక్కడ చేరుకొని మళ్ళీ తిరిగి ప్రాణాలతో బయటపడ్డారు. కేవలం ఛాలెంజర్ డీప్తో సముద్రం యొక్క లోతును అంచనా వేయలేం. సముద్రంలో మనకు ఊహ అందని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. సముద్రంలో 1 కిలోమీటర్ నుంచి 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో తెలుసుకుందాం. అలాగే వాటి వల్ల సముద్ర జీవులపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూద్దాం. ఒకవేళ ఎలాంటి ఆక్సిజన్ సిలిండర్ లేకుండా సముద్రంలో 1 కిలోమీటర్ లోతు వరకు వెళ్ళాలి అనుకుంటే ఒక సాధారణ మనిషి అంతవరకు జీవించి ఉండలేడు. ఒక మనిషి దాదాపు 800 అడుగుల వరకు మాత్రమే ఈత కొట్టగలడు. అంటే ఇంతకంటే ఎక్కువ లోతుకు వెళ్తే అక్కడున్న ప్రెజర్ పెరగడం మొదలవుతుంది. అప్పుడు మనిషికి ఊపిరి పీల్చడం కూడా కష్టమవుతుంది. కానీ వాటర్లో ఉన్న జీవులకి ఈ ప్రెజర్ ఏం కాదు. అందువల్ల దాదాపు 1 కిలోమీటర్ లోతు వరకు వేరే రకాల క్రియేచర్స్ ఉంటాయి. భూమి మీద అతిపెద్ద జీవి అయిన బ్లూ వేల్ వేరే జీవులను వేటాడే క్రమంలో 500 మీటర్ల లోతు వరకు వెళ్తూ ఉంటుంది. నార్మల్గా బ్లూ వేల్ 300 నుంచి 350 మీటర్ల లోతులోనే జీవిస్తూ ఉంటుంది. 750 మీటర్ల రేంజ్లో సబ్మెరైన్స్ ఉంటాయి. ఇవి వేరే దేశాల నుంచి వస్తున్న ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడడానికి అక్కడ ఉంటాయి. ఒకవేళ 750 మీటర్ల లోతు కంటే కిందికి వెళ్తే వాటర్ ప్రెషర్ని తట్టుకోలేక నిలబడలేదు. అలా కొన్ని నిమిషాల్లోనే సబ్మెరైన్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకా 800 మీటర్ల లోతుకు వెళ్తే అక్కడ మీకు టెంపరేచర్ తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత లోతులో సూర్యుడి కిరణాలు అస్సలు ఉండవు. అలాగే ఇక్కడ ఎలాంటి వాటర్ క్రియేచర్స్ ఉన్నాయంటే అతి తక్కువ టెంపరేచర్లో కూడా జీవించగలిగి ఉండగలవు. ఇంకా మీకు ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 800 మీటర్ల లోతులో మీరు అగ్నిపర్వతాలను కూడా చూడొచ్చు. నేను చెప్తుంది నిజం. సముద్రం కింద పర్వత శ్రేణులు ఉన్నాయి. ఇవి భూమి మీద ఉన్న పర్వతాల కంటే ఎక్కువ లోతులో ఉన్నాయి. ఉదాహరణకు మిడ్ ఓషన్ రీజన్ అనేది ఒక పెద్ద పర్వత శ్రేణి. ఇది సముద్రం కింద విస్తరించి ఉంది. మీరు 11 కిలోమీటర్ల లోతు వరకు చేరుకున్నారంటే ఆ ప్రదేశాన్ని ఛాలెంజర్ డీప్ అనే పేరుతో పిలుస్తారు. ఇది ఎంత లోతుగా ఉంటుందంటే ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్ కూడా ఇందులో సరిపోదు. సముద్రం కింద ఏముంది? సముద్ర అడుగు భాగం కూడా నీరే ఉంటుంది. కానీ ఈ నీరు సముద్రానికి సంబంధించింది కాదు. భూమి మీద జీవం పుట్టకముందు వాతావరణం మొదలైంది. ఆ తర్వాత భూమిపైన చాలా సంవత్సరాలు వర్షం పడుతూనే ఉండేవి. ఆ టైంలో ఆకాశం నుంచి పడిన నీటిని చాలా లోతు వరకు భూమి లాక్కునింది. తాజాగా అలాంటిది ఒక సంఘటన జరిగింది. భూమి కింద భారీ మహాసముద్రాన్ని కనుగొన్నారు సైంటిస్టులు. అది ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న 7 మహాసముద్రాల కంటే చాలా పెద్దదని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ 7 సముద్రాల్లో ఉన్న నీటి కంటే 3 రెట్లు ఎక్కువగా ఈ సముద్రంలో ఉంటుందంట. ఆ మహాసముద్రానికి గిగాటిక్ మహాసముద్రం అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. భూమి ఉపరితలానికి సుమారు 700 కిలోమీటర్ల అడుగున ఈ గిగాటిక్ మహాసముద్రం ఉందని తాజాగా సైంటిస్టులు ఒక రీసెర్చ్లో చెప్పారు. అవే కాకుండా సముద్రంలో నదులు ఏర్పడడానికి భూమి యొక్క రొటేషన్ స్పీడ్ కూడా కారణమవుతుందంట. ఎందుకంటే భూమి ఎప్పుడు తన కక్షలో ఒకే విధంగా తిరుగుతూ ఉంటుంది. దీంతో సముద్రం లోపల ఉన్న నీటిలో చిన్న మూమెంట్స్ వస్తాయి. ఈ చిన్న మూమెంట్స్ కలిసి పెద్ద మూమెంట్గా మారుతాయి. సముద్రం కింద అతి పెద్ద నది ఉందన్నమాట. ఆ నదిని గల్ఫ్ స్ట్రీమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ నది ఎంత పెద్దదంటే
భూమి పైన ఉన్న నదులన్నీ కలిపినా కూడా ఈ నదిలోకి సోగానికి కూడా సరిపోవు అనమాట. అంత పెద్దది ఈ నది అనమాట. అయితే ఈ సముద్రం కింద మనకు తెలియని ఎన్నో జీవులు అయితే ఉన్నాయన్నమాట. వాటిని కనిపెట్టాలంటే మనకు ఇంకా చాలా అంటే చాలా టైం పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను.